తెలంగాణ మీరు ఒక అమెరికా నుంచి చూసిన తెలంగాణ వేరు. ఇక్కడికొచ్చిన తర్వాత తెలంగాణ వేరు. ఎందుకంటే మీరు చూసినప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్టేట్, హ్యాపెనింగ్ స్టేట్. ఒక గూగుల్, ఒక పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నటువంటి స్టేట్. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఏమన్నా అంటే తెలంగాణ అదే తిరిగి రైజింగ్‌లో ఉందా? లేకపోతే ఏమన్నా తగ్గే ప్రయత్నం, లేకపోతే ఏమన్నా జరుగుతుందా? అంటే నేను 2 ఏళ్ల క్రితం ఎలక్షన్ టైంలో ఏడో 3 నెలలు గడిపిన. హ్మ్. మీరన్నట్టు రైజింగ్ తెలంగాణ నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ. పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడీపీ ఏ మెట్రిక్స్ తీసుకున్నా కానీ మనం రైజింగ్లో టాప్లో ఉండే. ఉండే. అటువంటి తెలంగాణని అలా ఒక దరిద్రపోటు నాయకుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం వల్ల హ్మ్. ఛిద్రమైనటువంటి పరిస్థితి దాపురించింది తెలంగాణకి. హ్మ్. మీరు చూస్తే ఇలా తెలంగాణ రాష్ట్రము లాస్ట్ 5 మంత్స్ ఉండే, గడిచినటువంటి 5 నెలల నుంచి రివర్స్ ఇన్ఫ్లేషన్లో పోతున్నాం మనం. హ్మ్. అంటే నాయకత్వం మీద ఎప్పుడైతే నమ్మకం కోల్పోతుందో, విశ్వాసం కోల్పోతుందో ప్రజలు డబ్బులు తీయడం బయటికి తీయరు, హ్మ్. తీయడానికి జంకుతారు. హ్మ్. ఇలా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, ఓకే. మార్కెట్ మొత్తం కుదేలైపోయింది, ఓకే. వ్యవస్థలో కనీసం క్యాష్ బయటికి తీసి ఖర్చు పెట్టలేనటువంటి దుస్థితి దాపురించింది. అది ఎందుకు అంటే నాయకత్వం మీద విశ్వాసం లేకపోవడం. అంటే ఇలా మేము డబ్బులు ఖర్చు పెడితే హ్మ్. రేపటి రోజున ఈ నాయకుడు చర్యల వల్ల ఈ రాష్ట్రం అధోగతి పాలవడం గ్యారంటీ. అధోగతి పాలైనప్పుడు నా డబ్బులు నాకు రావు, మళ్ళా హ్మ్. నా పరిస్థితి హీనమైపోతుంది అని చెప్పేసి. సో ఇలా ప్రజల పరిస్థితి అంత దయనీయంగా, అత్యంత దయనీయంగా తయారైపోయింది ఇక్కడ. హ్మ్. అది ఎందుకు అనంటే కేవలం ఒక పరిపాలనా అనుభవం లేనటువంటి ఒక వేస్ట్ ఫెలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. హ్మ్. ఈ మాటలు నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే, అవుట్ ఆఫ్ 29 స్టేట్స్ ఇన్ ఇండియా, Okay. 29 రాష్ట్రాలలో అత్యంత చెత్త పరిపాలనటువంటి రాష్ట్రం ఇలా తెలంగాణ అనేది మనందరు కనబడతా ఉంది. ఏ రంగమైనా తీసుకోండి. రైట్. మీరు అదే మాట అంటున్నారు, చెత్త పాలన అంటుండే. నేను ఇంకా 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అంటుండే కదా మరి. అది అహంకారం. ఎట్లా? అహంకారం అంటే అంత కాన్ఫిడెంట్ లెవెల్ కాదని ఎట్లా అనుకుంటారు? మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నిక తీరుని చూస్తే అహంకారం అన్నట్టే కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిచింది కదా. అదే చెప్తున్నా, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డున చంపేశాడు. రేపు దాదాపు 250 కోట్లు. రేపు అదే తీరున ప్రతి ఒక్క నియోజకవర్గానికి మినిమం 100 to 150 crores ఖర్చు పెట్టేంత సొమ్మును ఇప్పటికే ఆయన జేబులు వేసుకున్నాడు. మరి ఇంకేంది అట్లా 10 ఏళ్ళు ఉంటాడు కదా. 10 ఏళ్ళు ఉంటాడంటే ప్రజలు అన్ని సార్లు కూడా డబ్బులతోనే గెలిపారు. ఓకే. ప్రజలు పరిపాలనా అనుభవం లేనటువంటి పిచ్చితనాన్ని చూస్తున్నారు, ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టినటువంటి ఒక కుసంస్కారాన్ని చూస్తున్నారు. గడిచినటువంటి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని సవ్యంగా ముందుకు తీసుకెళ్లినటువంటి ముఖ్యమంత్రి గారి పట్ల ఈయన భాషను చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని గతంలో మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తీరును చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఏం చేసిండు? ఆయన చేసిందల్లా అభివృద్ధి సంక్షేమం, అభివృద్ధి సంక్షేమం. అంతకు మించి కేసీఆర్ గారి చరిత్రలో ఏమీ లేదు. మీరు చూస్తాను, ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు. ఇవన్నీ కల్పితమైనటువంటి కాంట్రవర్సీలు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కేసు, లట్టు పొట్టు సిట్టు, ఇవన్నీ అన్ని లొట్టపీస్ కేసులు, తుపేల్ కేసులు. సో ఇవన్నీ కూడా ఏంటంటే రియల్ ప్రజల ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వెళ్ళి వాళ్ళని దృష్టి మరల్చడానికి తీసుకొచ్చినటువంటి ఆయుధాలు రేవంత్ రెడ్డికి. అంతే తప్ప ఇలా ప్రజల దృష్టిలో ఖచ్చితంగా ఖరారైపోయింది, అదే ఆయనకు పరిపాలన చేత కాదు. రైట్. మీరు అదే చెప్తా ఉన్నారు. మీరు ఎన్ఆర్ఐ కోణాలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు చూసిన ప్రపంచం చాలా పెద్దది, బట్ తెలంగాణ ప్రజలు చూసిన ప్రపంచం చాలా చిన్నది. బట్ ఈరోజు అధికార మార్పిడి ప్రజలు కోరుకున్నారా లేకపోతే నాయకులు కోరుకున్నారని పక్కన పెడదాం. అంటే ప్రజలు ఓటేస్తే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ముఖ్యమంత్రి అయ్యి అడుగుతున్నటువంటి వ్యక్తి. హామీలు అంటారు, రాజకీయ పార్టీల హామీలు ఉంటాయి, కాతా పోతా అంతా నడుస్తూ ఉంటుంది. బట్ ఇంత జరుగుతున్నా కూడా అంటే వ్యక్తిత్వ హననాలకు సంబంధించి ఇటు అధికార పక్షం ఒక మాట మాట్లాడుతుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరం. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరైనా చేస్తారని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అంటే మీరు ఉన్నటువంటి మాట మాట్లాడుతుంది. దీంట్లో ఎవరి వాదనను ప్రజలు విశ్వసిస్తారని అనుకుంటున్నారు? పబ్లిక్ వాదనల గురించి పక్కన పెడదాం కదా. పబ్లిక్ కావాల్సింది ఏంది? ఇలా రైతులకు కావాల్సింది రైతు బంధు. ఓకే. నాట్లు పడ్డాయి ఇలా పొలాలలో, రైతు బంధు ఇరా నాయన అని చెప్తే సిట్టు లట్టు పొట్టు అనుకుంటే టైం వేస్ట్ చేస్తుండా లేదా? పబ్లిక్ సిట్టు గురించి, నీ ఫోన్ ట్యాపింగ్ గురించి, నీ ఫార్ములా ఈ కేసు గురించి వాళ్ళకి అవసరం లేదు ఇలా. ఎందుకంటే అవన్నీ చెత్త కేసులు, పబ్లిక్ కి నష్టం చేకూర్చేటివి కాదు. ఫార్ములా ఈ కేసులో 54 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీ అకౌంట్ నుంచి వెళ్ళి ఆ ఫార్ములా ఈ నిర్వాహకుల అకౌంట్లకు పోవడం వాస్తవం. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం పంపించిండ్రో లేకపోతే చిన్న ఏమన్నా అక్కడ ఆ ట్రాన్స్ఫర్ ఇష్యూలు ఏమన్నా ఇది ఉంటది కావచ్చు, కానీ ఆ ఈవెంట్ జరగడం గ్యారంటీ జరిగింది. అక్కడ 700 కోట్ల విలువైనటువంటి ఇన్వెస్ట్మెంటో లేకపోతే ఆ అడ్వాంటేజ్ హైదరాబాద్ నగరానికి ఏర్పడింది. అట్లా చూసుకుంటే ఇలా ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు ఎవరు బయటకు వచ్చి ఇలా ఫోన్ ట్యాపింగ్ నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి బయట పెడుతున్నారంటే వీళ్ళు చెప్పినటువంటి అదే చెప్తున్నా. బండి సంజయ్ గారికి దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలతో బయట ఎవరైతే తీసుకొస్తారో, కోర్టుకు సమర్పిస్తారో, కోర్టు రేపు పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టులో వాదోపవాదనలు జరిగినాక
మరి నేరస్తురా కాదా అని నిర్ణయించినా కదా ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు కేసా కాదని తెలియదు. అంతలోపే వీళ్ళ పీడిఎఫ్ పేపర్లు, వీళ్ళ ఆస్థాన చెత్త పేపర్లు, ఆ చెత్త పలుకు ఉత్త పలుకు రాష్ట్రాలు అందరూ కూడా వీళ్ళని ఆల్రెడీ దోషులను చేసేస్తారు. అంటే మీడియా ట్రయల్ ఇదంతా. మీడియాలో ట్రయల్ అంటే కోర్టులలో ట్రయల్ జరగాల్సింది మీడియాలో ట్రయల్ చూపిస్తున్నారు వీళ్ళు. అదే అండి, మీరు సాక్షాత్తు అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి కూతురు చెప్తున్న పరిస్థితి ఉంది. వాస్తవం చెప్తున్నాం. మేము ఏమంటున్నామంటే ఇలా అల్లుడి ఫోన్ ట్యాప్ అయినా కూతురు ఫోన్ ట్యాప్ అయినా రుజువులు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు ఇలా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏమన్నా బాండ్ పేపర్ మీద రాసో లేకపోతే అఫీషియల్ లెటర్ హెడ్ మీద రాసి పలానా అల్లుడిదో పలానా నా బిడ్డదో ఫోన్ ట్యాప్ చేయమని చెప్తారా అండి? నాకు అర్థం కాదు. అంత బేస్లెస్ చెత్త రూమర్లు వీళ్ళు స్ప్రెడ్ చేయవచ్చా? అంటే వాళ్ళు ఏది పడితే తలాతో ఒక విధానం ఉండదు. మేము బట్టగాల్చి మీద వేస్తాం, దాన్ని మీరు ఆర్పేసుకోవాలి, మీ ఇష్టం, అది మీ కర్మ అని అంటారు వాళ్ళు. రైట్. అదే హరీష్ రెడ్డి గారు, నేను ఏమంటున్నా అంటే మామూలుగా మనం యాజ్ అ జర్నలిస్ట్గా మీరు ఒక యాక్టివిస్ట్ కమ్ పొలిటీషియన్ అంటే ఈరోజు మీరు అన్నారు పరిపాలన గాలికి వదిలేసిన అని చెప్పేసి 2800 మహిళలకు ఇస్తారని చెప్పి వాళ్ళు ఏదో రోడ్డు మీదకి రావట్లేదే. సరే రైతు బంధు ఇవ్వట్లేదని చెప్పేసి రైతులు ఏదో రోడ్డు మీదకి రావట్లేదే. కానీ ఈ ఫార్ములా కేసు మీద, ఈ ఫోన్ ట్యాపింగ్ మీద మాత్రం జనాలు కొంచెం ఆసక్తి చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడ రోడ్ల మీదకి వచ్చారా వాళ్ళు ఎవరన్నా? ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆసక్తి కూడా ఎక్కడ కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అని అంటే జరిగినటువంటి లాభం అయితే ప్రజలకు తెలుసు. 700 కోట్ల విలువైనటువంటి ఇలా ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అడ్వాంటేజెస్ కానీ హైదరాబాద్ నగరానికి జరిగిందని పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు కవర్ చేసినాయి అప్పుడు ఫార్ములా ఈవెంట్ జరగడం వల్ల. ఫార్ములా ఈ అనేది ఒక రేసింగ్ కాదండి, అదొక 1 వీక్ ఫుల్ ఆఫ్ మొబిలిటీ వీక్ అని ఒక పేరు పెట్టి ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడానికి పెట్టినటువంటి ఒక కార్యక్రమం అది. దానికి కొంచెం ఇంట్రెస్టింగ్ క్యారెక్టరే ఈ ఫార్ములా ఈ అనేది ఒక రేస్. కానీ దాని చుట్టూ వెనకాల సెమినార్లు లేకపోతే కాన్ఫరెన్సెస్ పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో పెట్టుబడులను ఎట్లా తీసుకురావాలనేది సెమినార్స్ జరిగినాయి, కాన్ఫరెన్సెస్ జరిగినాయి ఆడ.